హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మేము మున్నార్ అండ్ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయాలని పెట్టానండి. నేను దిగిన ఈ ఫొటోస్ రోజ్ గార్డెన్ అండి. కొడైకెనాల్లో రోజ్ గార్డెన్ ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి అన్ని రకాల పూల మొక్కలు ఉంటాయి, అలాగే ఆయుర్వేద మొక్కలు కూడా ఉంటాయండి. ప్రతి దానికి కూడా నేమ్ బోర్డు పెట్టుంటారు, అలాగే దాని సైంటిఫిక్ నేమ్ కూడా పెట్టుంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఎన్ని ఫొటోస్ దిగాలంటే కూడా అన్ని ఫొటోస్ దిగొచ్చు, అన్లిమిటెడ్ అన్నమాట. అసలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే, ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే, ఎన్ని కలర్స్ ఉన్నాయంటే చెప్పలేను అసలు. అందులోనూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ విత్ సైంటిఫిక్ నేమ్స్, అవి ఎందుకు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అనేవి కూడా వాళ్ళు స్పష్టంగా అక్కడ నేమ్ బోర్డ్ అనేది ప్లేస్ చేశారండి. ఒక్కొక్కటైతే నేనైతే ఇన్ని రకాల పూలు కానీ చెట్లు కానీ ఫస్ట్ టైం అక్కడే చూశానండి. రకరకాల ఫ్లవర్స్. ఇంతకుముందు మహా అయితే ఒక రోజ్ ఫ్లవర్ అయితే రెడ్ కలరు, వైట్ కలరు, ఎల్లో అంతవరకే చూసేవాళ్ళం కదండి. అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ అన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అందులోనూ ఎక్కువగా మ్యారేజ్ అయిన కొత్తలో మేము వెళ్ళామండి. చాలామంది కూడా కపుల్స్ వస్తూ ఉంటారు, ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ వెళ్ళడానికి మంచిగా ప్లాన్ చేసుకోవడానికి మంచి ట్రిప్. అలాగే కొన్ని ఫొటోస్ ఏమో ఘాట్ ఏరియాలో దిగామండి కొడైకెనాల్. ఇవి ఫారెస్ట్ అడవి జింకలు ఉంటాయన్నమాట. ఆ జింకల ఫోటో కూడా నేను తీశాను. దీని కనిపిస్తే రోడ్డు మీదకి చూపులైతే వస్తే ఎంత అందరూ ఫోటోలు అమాయకంగా తీసుకుంటున్నారు ఉన్నాయంటే చూడండి. అండి, భలే క్యూట్‌గా ఉంది. ఇది నార్మల్ జింకల కన్నా దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే మేము బస్‌లో వచ్చాం కదా! ఆ పిక్ అనమాట. ఇది షూట్ ఏరియా అండి. ఇక్కడ షూట్స్ తీస్తారంట. ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. షూట్ లొకేషన్ అంటారంట కొడైకెనాల్ దగ్గర. సో, అక్కడ ఫొటోస్ దిగడానికి, ఎవ్రీథింగ్ ఫొటోస్ దిగడానికేనండి. మనం ఎంజాయ్ చేయడానికి నేచర్‌ని. దేవుడు ఎంత మంచి మనకి అనుభవాలని పొందుకోవడానికి భూమి మీద ఎంత నేచర్ ఇచ్చారంటే, అసలా ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇదైతే మొత్తం ట్రీస్ అండి, అల్లుకుపోయి ఉంటాయి. ఆ వేర్లు పెద్ద పెద్దగా మొత్తం అల్లుకుపోయి ఉంటాయన్నమాట. ఇది లీ పోష్ రిసార్ట్ 5 స్టార్. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది కొడైకెనాల్‌లో. మీరు వెళ్ళండి ఒకసారి. ఇది ఫాల్స్, వాటర్ ఫాల్స్ ఏరియా. బాగుండింది. లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మనం ఎంజాయ్ చేయడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అనమాట కొడైకెనాల్ కానీ మున్నార్ కానీ. మేము బస్సులో నుంచి వెళ్తుంటే తీసానండి. గ్రీనరీ ఉంటుంది. మొత్తం ఎటు చూసినా కూడాను టీ టీ అనమాట. టీ ఆకులు. వ్యవసాయం చేస్తారు కదా అక్కడ ఘాట్ ఏరియాస్ దగ్గర. మరి మొన్నైతే మున్నార్లో, అంటే కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ రిసార్ట్స్ కానీ అక్కడ ఉండే స్టే చేసే వాళ్ళు కానీ, మరి అవి కొండ మీద నుంచి కిందకి కట్టినట్టు ఉంటాయండి. మరి అవన్నీ ఏమున్నాయో పోయినాయో తెలియదు కానీ ఎప్పుడూ డేలో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి అయితే రెయిన్ అయితే కురుస్తూనే ఉంటుంది. సన్నని తుప్పరైతే పడుతూనే ఉంటుంది. పడకుండా అయితే ఉండదు. మేము వెళ్ళింది దట్టు మేలో. మేలో కూడా మనకైతే ఇక్కడ 45 డిగ్రీస్‌తో చంపేస్తుంది ఎండ. చెమటలు కక్కుకొని ఉంటాం. కానీ అక్కడైతే ఎంత కూల్‌గా ఉందంటే, ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఒక్కసారైనా చిరుజల్లులు అలాగ మన మన ముఖాన్ని తాకి వస్తాయన్నమాట. కొడైకెనాల్ అక్కడ ఘాట్ ఏరియాకి వెళ్ళాం కదండీ! మంచు అంటే మంచు వెళ్ళి మన ముఖానికి ఇలా తాకుతూ ఉంటే ఆ ఫీలే వేరే లెవెల్ అసలు. భలే ఎంజాయ్ చేశాను నేనైతే నేచర్‌ని. ఆ గ్రీనరీని చాలా అంటే చాలా మిస్ అవుతాం. ఇప్పుడైతే మేముండే అపార్ట్మెంట్‌లో అయితే ఒక్క మొక్క ఉండదండి. పెట్టుకోవడానికి కూడా అవకాశం కూడా లేదు.
అవి పాడైపోతే ఇవి పాడైపోతాయి, మట్టి అంటుతాయి అని కూడా అంటున్నారు ఈ మధ్య. మొక్కలు పెట్టుకోవడానికి కూడా, కుండీలు పెట్టుకోవడానికి కూడా. ఇలాంటి నేచర్ని చూస్తూ ఉంటే, ఆ టీ తోటలు చూస్తూ ఉంటే అసలు అక్కడే ఉండాలనిపిస్తుంది. వాళ్ళైతే మరి ఎలా వస్తారో, ఎలా చేస్తారో, మళ్ళీ ఇళ్ళకి ఎట్లా వెళ్తారో తెలియదు కానీ డైలీ అంత పైకి వెళ్తారు, అక్కడ పనులు చేసుకుంటారు, మళ్ళీ కిందకి వెళ్తారు కదా. వాళ్ళ జీవనశైలి ఎలా నడుస్తుందో కానీ అది చూడడానికి మాత్రం, ఉండడానికి మాత్రము మనకి ఎక్స్పెన్సివే వెళ్ళి చూడటానికి. ఆ ఉన్నన్ని రోజులు మాత్రం ఎంజాయ్ చేయొచ్చండి. ఈ రోజ్ గార్డెన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే నేను ఇంకా మీకు పెట్టింది తక్కువ అండి. జస్ట్ నేను షూట్ చేసిన వాటికి మాత్రమే పెట్టా. అప్పుడంటే నేను యూట్యూబర్ని కాదు కదా, క్రియేటర్ని కాదు కదా. ఏదో నార్మల్గా షూట్ చేశాను అనమాట. లేదంటే ఐడియా ఉండుంటే గనక ఒక రేంజ్లో తీసేదాన్ని అప్పుడు. చాలా అంటే చాలా ఉన్నాయి అసలు. అది మనం చుట్టూ తిరిగి తీయడానికి చక్కగా వీడియోస్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చండి. డిఫరెంట్ మేమైతే ఫోటోషూట్ అవన్నీ తీయించుకున్నాం. ఫొటోస్ తీసేవాళ్ళు కూడా ఉంటారు, అప్పటికప్పుడు ఇచ్చేస్తారు ఫొటోస్ కూడా మనం మనీ పే చేస్తే. ప్రతి లొకేషన్లో కూడా ఫోటో తీసేవాళ్ళు ఉంటారనమాట. మేమైతే చాలా అంటే చాలా ఫొటోస్ దిగాము. కపుల్ ఫొటోస్ అయితే బాగా తీస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారనమాట ఇలా నుంచోండి, అలా నుంచోండి అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.